అభయాన్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. నూతన శకం ఆవిష్కృతం. అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం. పవన్ కళ్యాణ్ సహా 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం. 20 మంది టీడీపీ, 3 జనసేన, 1 బీజేపీ. కొత్త సర్కారు కొలువుదీరింది. రాక్షస పాలనకు చరమగీతం పాడిన రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం గట్టగా ఏపీలో తొలిసారిగా 3 ప్రధాన పార్టీల ప్రభుత్వం ఏర్పాటైంది. అతిరథ మహారథులు, మేధావులు, అశేష ప్రజానీకం సమక్షంలో అభిమానుల హర్షధ్వానాల నడుమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా, జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత అఖండ మెజారిటీతో తొలిసారిగా శాసనసభకు ఎన్నికైన పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంతో అట్టహాసంగా బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర పెద్దలు, సినీ ప్రముఖులు, న్యాయ కోవిదులు వంటి ఎందరో హాజరై నూతన పట్టాభిషేక ఉత్సవాన్ని వీక్షించి ఆశీర్వదించారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఒకరోజు ముందే విజయవాడకు చేరుకోగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విచ్చేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, రామ్ చరణ్, దగ్గుబాటి పురంధరేశ్వరి సహా పలువురు ప్రముఖులు వేదికకు కొత్త కళను తెచ్చారు. ముఖ్యమంత్రి, మంత్రులచే గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదిలా ఉండగా ఏనాడు గడప దాటి బయటకు వచ్చి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనని నారా భువనేశ్వరి, చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో నేనున్నానంటూ రాష్ట్ర పర్యటన చేసి మద్దతు కూడగట్టిన వీరనారిని వేదికపై ఆసీనులు కావడం అందరిలో భావోద్వేగాన్ని నింపింది. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో 20 మంది టీడీపీ, 3 జనసేన, 1 బీజేపీకి చెందిన వారున్నారు. టీడీపీకి చెందిన మంత్రుల్లో కె అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా, గుమ్మడి సంధ్యారాణి పార్వతీపురం, కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం, అనిత వంగలపూడి అనకాపల్లి, వాసంశెట్టి సుభాష్ కోనసీమ, నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి, కొలుసు పార్థసారథి ఏలూరు, కొల్లు రవీంద్ర కృష్ణ, నారా లోకేష్ గుంటూరు, అనగాని సత్యప్రసాద్ బాపట్ల, గొట్టిపాటి రవికుమార్ బాపట్ల, డాక్టర్ వీరాంజనేయ స్వామి ప్రకాశం, ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు, పి నారాయణ నెల్లూరు, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా, టీజీ భారత్ కర్నూలు, మహమ్మద్ ఫారూక్ నంద్యాల, జనార్దన్ రెడ్డి నంద్యాల, పయ్యావుల కేశవ్ అనంతపురం, ఎస్ సవిత శ్రీ సత్యసాయి, జనసేనకు చెందిన పవన్ కళ్యాణ్ కాకినాడ, కె దుర్గేష్ తూర్పుగోదావరి, నాదెండ్ల మనోహర్ గుంటూరు, బీజేపీ నుండి శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన సత్యకుమార్ ఉన్నారు. ఇందులో తొలిసారి శాసనసభకు ఎంపికైన 17 మంది కొత్తవారు ఉండడం విశేషం. ప్రమాణ స్వీకారం సందర్భంగా వాడవాడల సంబరాలు మిన్నంటాయి. అభయాన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.